జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్కు ఫిర్యాదు చేసినట్లు వస్తున్న ఆకాశ రామన్న లేఖను వారు ఖండించారు. అసత్య ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, సురేష్ నాయక్, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, జాటోత్ నెహ్రూ నాయక్, బిల్ల సుధీర్ రెడ్డి, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల భాస్కర్ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ధరావత్ రాజేష్ నాయక్, నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షులు గోనె మహేందర్ రెడ్డి, మహిళా విభాగం నాయకురాలు ఉషా తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఝాన్సీ రెడ్డి గారిని నేను ఓర్చుకోలేక, మీరు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలకు చేపడుతున్నారు. ఈ ఆకాశ రామన్న ఉత్తరాలని, ఆకాశ రామన్న యొక్క సోషల్ మీడియా వేదికగా చేసుకునే చేసే మాటలని ఎవరు నమ్మవద్దని చెప్పేసి మా మహిళా విభాగం తరఫున ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. చెప్పలేని విధంగా మా మహిళా విభాగం నుండి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. మనకు అధికారంలో ఒకసారి సందర్భం వచ్చినప్పుడేమో అధికారంలో లేవు కదా అని చెప్పేది వినటానికి, ఓసారేమో వాడు వినేటట్టుంటే మళ్ళీ వీళ్ళకి పోతేనే అన్న ఉద్దేశంతో అరే ముఖ్యమంత్రి నాకు దగ్గర మళ్ళా ఒకసారి డైలాగులు కొట్టేది. డైలాగులు కొట్టి 15 సంవత్సరాలు మరి ఈ నియోజకవర్గ ప్రతి వ్యక్తి చెప్పేటువంటి సమస్యను విని పరిష్కరించే దిశగా ఎక్కడ కూడా రిస్క్ పడకుండా, అసహనానికి గురి కాకుండా 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తుంటే ఇవాళ పార్టీ వ్యవహారాలలో శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు ఇవాళ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ విభేదించాలని చూస్తున్నారు తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పి అనడానికి నిదర్శనం ఇవాళ వేదిక మీద చెప్పి కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 14 నెలల కాలంలోనే ఇవాళ నియోజకవర్గంలో పట్టు సాధించి కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా తనదైన శైలిలో పార్టీని ముందుకు తీసుకుపోయి నన్ను నమ్ముకున్న ప్రజలను, నమ్ముకున్నటువంటి కార్యకర్తలను మేమే గెలవడం కాదు, నన్ను నమ్ముకొని నా కోసం నిరంతరం పనిచేసి నన్ను శాసనసభ్యులుగా ఎన్నిక చేసి రికార్డు సృష్టించినటువంటి నా కార్యకర్తలను కూడా మంచి పొజిషన్ లో ఉంచాలని పార్టీ నిర్మాణాన్ని చేసుకుంటూ రేపు స్థానిక సంస్థలలో వన్ సైడ్ గా 6 మండల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అన్ని గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ విధంగా నువ్వు అయోమయాన్ని గురి చేస్తే మేము ఖబర్దార్ దయాకర్ రావు గారు ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు 15 సంవత్సరాలు పాలించడం ఇక్కడ నువ్వు నాయకులు ఉన్నారో ఎవరు జయిస్తారో మీ అందరికీ కూడా తెలుసు, మేము చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికి కూడా ఉన్నతంగా చేయండి, రాజకీయంగా చేయండి, వ్యక్తిగతంగా చేయకండి. ఇవాళ మా పార్టీలో కంప్లైంట్ మీ ద్వారా, మీకు ఎవరైతే కోవర్టుగా పనిచేసినటువంటి కొందరు ద్వారా పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారి ద్వారా కంప్లైంట్ చేయించినంత మాత్రాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా 6 మండలాలలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు 100% గెలిపించుకోవడానికి ఝాన్సమ్మ గారు, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. ఇవాళ మీరు గతంలో చేసిన అవినీతి పాలనకు రైతులలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ రైతుల అంత నష్టపరిచిన మీరు ఇవాళ కోట్ల రూపాయలు పెట్టి రైతులకు న్యాయం చేయాలి, రైతులను ఆదుకోవాలనే ఒక దృఢ నిశ్చయంతో కోట్ల రూపాయలు పెట్టి కాల్వలు దించి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేయాలని ఆలోచన చేస్తున్న మా నాయకురాళ్ళ మీద ఇలాంటి బురద జల్లడం మానుకోవాలని చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా నాయకుల మీద రౌడీ షీటర్ల కేసులు పెట్టిండు, సర్పంచ్లను సస్పెండ్ చేయించిండు, రిమూవ్ చేయించిండు. ఆ చరిత్ర మాది. ఈ రోజు వరకు కూడా మీ వాళ్ళు చేసిన తప్పులకు కేసులు పెడితే అక్రమ కేసులు మా ఝాన్సమ్మ గారు, ఎమ్మెల్యే గారు పెట్టిస్తున్నారని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ మేము చేసిన ఒక దళిత గిరిజనపై దాడి చేస్తే కేసు పెట్టడం తప్ప అని మేము అడుగుతున్నాం. మీరు చేసిన కేసు తప్ప, దాని మీద కేసు పెడితే దాన్ని కూడా ఎమ్మెల్యే గారిని, యశస్విన్ రెడ్డి గారిని బాధ్యులు చేయడం సబబు కాదు. ఇప్పటికైనా మార్చుకోండి. కాంగ్రెస్ పార్టీలో పోగొట్టుకున్నటువంటి వారు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోండి. ఎవరైతే పార్టీ నుంచి బహిష్కరించిందో ఉన్నతంగా ఉండండి. రాబోయే రోజులలో మీ మంచితనాన్ని చూసి పార్టీ ఏమైనా ఆలోచన చేసే అవకాశాలు ఉంటుంది తప్ప ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్న విషయాన్ని గమనించాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇవాళ ప్రతిరోజు కూడా అనునిత్యం కొత్త
పాత తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు జాన్సమ్మ ఎమ్మెల్యే గారు యశ్వశ్వర్ రెడ్డి గారి వారు ఆదేశాలను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరుగుతున్నది. అది దృష్టిలో